పార్టీ అన్నాక కొన్ని వివాదాలు నడుస్తూ ఉంటాయి. బీజేపీ పాత అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు కలిసి ఈటెల రాజేందర్ బండి సంజయ్ విషయంలో కూర్చొని మాట్లాడాలి. అలా చెప్పుకొస్తుండు. ఎవరికి? కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకు. ఏమి సూచిస్తుండయ్యా ఈయన? అవసరమైతే బీజేపీ అధిష్టానం పెద్దలు మాట్లాడాలి. ఈటెల బండి సంజయ్ల విషయంలో బీజేపీ కేంద్ర హైకమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని సూచించారు. ఏవో కొన్ని విషయాలను పట్టుకొని మీడియా అతిగా చూపించడం సరైంది కాదన్నారు. రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని ఆయన ఐడియాలజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. కోలియా తిప్పుకొస్తుంది, ఇట్లా ఇసుర్రా చిన్నగా తిప్పుకొస్తుంది కోలియాగా, ధర్మపురి కోలియాగా. ఆయన సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశారని గుర్తు చేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకోవచ్చని సూచించారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాసింగ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. ఏంటియో మరి ఆ మనస్తాపం ఏందో? తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అరవింద్ కోరారు. ఎంపీలు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకమని తెలిపారు. కార్యకర్తలు నాయకులు అయ్యే సమయం ఇదేనని పేర్కొన్నారు. ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తాము గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలని బీజేపీ శ్రేణులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. తమ కార్యకర్తలను నాయకులుగా చేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. మొత్తానికి కోల్యాగా ఇక ఇది చిన్నగా తాంబేలు నడక లాంటి ఆలోచనకు పదును పెట్టిందిలా. ఎందుకంటే ఇక ఏదైనా చిన్నగా ఆలోచన చేసి మనలో మనం సర్దుకుంటేనే బాగుంటుందేమో. ఇక రాజాసింగ్ పుసుక్కున కడవ జరిగినందుకు మాధవీలత